అర్థం ఏంటంటే పండ్లతో నిండిపోయిన దానిని ఏమంటామంటే తోట అంటాం. వనమని దేన్ని అంటామనంటే ఆకుల ఫలాలతో పోల్చాడు. యూదా జనాంగాన్ని దేంతో పోల్చాడంటే పచ్చదనంతో పోల్చాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను యెహోవానగు నేను నా యొక్క ద్రాక్ష తోట ఏదనంటే ఇజ్రాయేలు. దేశముల నుండి దేవుడు ఏం రప్పించాడని ఆసాపు చెప్తున్నాడంటే ద్రాక్ష వల్లి. వల్లి అన్నా తీగన్నా కదా, మరి చెప్పండి గట్టిగా. ద్రాక్ష వల్లి అన్నా తీగన్నా ఒకటే. ద్రాక్ష వల్లిని తీగలు మరి ఇప్పుడు ఒకటేనా? ద్రాక్ష వల్లిని నేను తీగలు, మరి ద్రాక్ష వల్లి అన్న తీగను ఒకటే నువ్వు అని ఇక్కడే ఉంది. ద్రాక్ష తోటలోనే చాలా చాలా మర్మాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ద్రాక్ష వల్లిని ఇక్కడ ఐగుప్తు నుండి ఏం తీసుకొచ్చాడు? ద్రాక్ష వల్లిని తెచ్చాడంటే ఐగుప్తు దేశానికి ఎవరు వెళ్ళారు? అయ్యో, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? ద్రాక్ష వల్లిని తెచ్చాడంటే వల్లి ఎక్కడ ఉన్నది? యాకోబు ఎక్కడ చనిపోయాడు? ద్రాక్ష వల్లిని నేను ఐగుప్తులో నుంచి తేబడింది ఏంటంటే తీగలు తేబడలా. స్వయంగా వారితో పాటుగా ఐగుప్తు దేశానికి దేవుడు